విజయ్తో ఎవరు కలుస్తారు? ఎందుకంటే ఆయన యాంటీ డిఎంకే పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం యాంటీ డిఎంకే పాలిటిక్స్, అలాగే సిద్ధాంతం ప్రకారం యాంటీ బీజేపీ రాజకీయం చేశాడు ఆయన. మరి ఎవరు కలుస్తారు ఆ ఇద్దరిలో? ఆ ఇద్దరు కాకుండా ఇంకా చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరున్నారు? ఇండిపెండెంట్ ప్లేయర్స్ ఎంతమంది కలుస్తారు? లేకపోతే ఇటు ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ విడిపోయి విజయ్తో జాయిన్ అవుతుందా? లేకపోతే డిఎంకేతో పోటీ చేసిన కాంగ్రెస్ విడిపోయి విజయ్తో జాయిన్ అవుతుందా? ఇట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ తమిళనాడు పొలిటికల్ పిక్చర్. అదొకటే కాదు, తమిళనాడు పొలిటికల్ పిక్చర్ ఇవాళ దేశంలో రాజకీయాల్ని మలుపు తిప్పబోయే ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఒక యూత్ ఇవాళ జెన్జీలో దాదాపు 69 to 70% విజయ్ వైపు వెళ్ళిపోయారు. సరే, క్యాస్ట్ పాలిటిక్స్, ఎస్సీ ఎస్టీ లేకపోతే మైనారిటీ క్రిస్టియన్స్ కొంత షిఫ్ట్ ఎటు ఉంటుంది అనుకోండి. కొత్తగా వచ్చినప్పుడు తర్వాత ఆయన కొత్త రాజకీయం చేస్తాను అన్నప్పుడు, అంటే విజయ్ తాలూకా జెన్యూనిటీ, నేను ఒక జెన్యూన్ పాలిటిక్స్ చేస్తాను అని చెప్పడాన్ని తమిళనాడు ప్రజలు స్వాగతించారా? లేకపోతే యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారా? ఈ ట్రెడిషనల్ కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి బయటికి రావాలనుకున్నారా? ఇవన్నీ కూడా మాట్లాడాలి. అలాగే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఇంకా బీజేపీ కావలసిన 148 మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి రాలేదు. టీఎంసీ 122, బీజేపీ 137. మనతో పాటు స్వాతి గారు జాయిన్ అవుతున్నారు, పొలిటికల్ వర్కర్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అలాగే సత్యం గారు ఆల్రెడీ లైవ్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సమా రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. బీజేపీ పూడి తిరుపతిరావు గారు జాయిన్ అవుతున్నారు. అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. స్వాతి గారు నమస్కారం అండి. పూడి తిరుపతిరావు గారు నమస్కారం. ఎస్ స్వాతి గారు, యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆర్ పొలిటికల్ వర్కర్, తమిళనాడు పొలిటికల్ సీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మన ఇద్దరం కూడా తమిళనాడు గురించి మీరు ఒక డిబేట్కి వచ్చినప్పుడు మాట్లాడుకున్నాము. ఆ అంచనాను తారుమారు చేస్తూ ఇవాళ విజయ్ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. జస్ట్ షార్ట్ ఆఫ్ 13 to 14 సీట్స్ టు గెట్ ద పవర్. నేను మీకు సో ఫస్ట్ మీకు ఆ రోజు కూడా చెప్పాను, నేను తమిళనాడులో ఆల్మోస్ట్ లాస్ట్ 8 months నుండి తమిళనాడు అంతా ట్రావెల్ చేస్తుంది. సో మాకు ఫీల్డ్ నుండి ఎమర్జ్ అయింది ఏంటి అంటే, ఎయిదర్ తమిళనాడులో టీవీకే అసలు టోటలీ ఒక కార్నర్ లో ఉండొచ్చు, జస్ట్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన ఎలా పర్ఫార్మ్ చేసింది, ఆర్ ఒకవేళ స్వీప్ చేస్తే మ్యాసివ్ గా స్వీప్ చేయొచ్చు అనేదే